వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఐసెట్ 2025 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఎంబీఏ చేయాలి, ఎంసీఏ చేయాలి అనుకుంటున్నారో, అసలు ఎగ్జామ్ డేట్ ఏంటి, అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. మీకు ర్యాంక్ వచ్చి కాలేజ్లో అలాట్ అయ్యేంత వరకు నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను. టోటల్గా అసలు ఎలా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, ఎలా అటెంప్ట్ చేయాలి, క్వాలిఫికేషన్ మార్క్స్ ఏంటి, అలాట్మెంట్ సీట్ వస్తే ఎలా జాయిన్ అవ్వాలి కాలేజ్లో, అంత ప్రిపరేషన్ మీరు జాయిన్ అయ్యేంత వరకు నేను మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎవరైనా ఇన్ఫర్మేషన్ తెలియని వారికి షేర్ చేయండి. ఇప్పుడు ఎగ్జామ్ డేట్ ఏంటంటే, అఫీషియల్గా మనకైతే ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. లాస్ట్ టైం నేను 2024 బ్యాచ్ పాస్డ్ అవుట్ అండి. May 7th మాకు ఎగ్జామ్ అనేది జరిగింది. తెలంగాణ వాళ్ళకి ముందే జరిగింది, మన మీద ఏపీ వాళ్ళకన్నా ముందే జరిగింది. ఏప్రిల్లోనే జరిగింది వాళ్ళకి, లాస్ట్ వీక్లో. మనకి ఆంధ్ర వాళ్ళకి 7th జరిగింది, May 7th జరిగిందండి. సో అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మొత్తం డీటెయిల్గా ఎలా అప్లై చేసుకోవాలి, ఫీ ఎంత, ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత ఫీ పే చేయాలి అన్నది నేను ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత ఫీ పే చేయాలన్నది నేను వీడియోలో అఫీషియల్ వెబ్సైట్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశాక చెప్తాను. May 7th ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ప్యాటర్న్ ఏంటి. ఇప్పుడు మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు కదా, అప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. సిలబస్ ఏంటో నేను చెప్తాను. ప్రతి ఒక్కరు మంచి ర్యాంక్ వస్తేనే మీరు అనుకున్న కాలేజ్లో అనేది మీకు సీట్ అనేది వస్తుంది. మంచి ర్యాంక్ అనేది మీకు రావాలి. మంచి ర్యాంక్ రావాలంటే మీరు మంచిగా ప్రిపరేషన్ అనేది తీసుకోవాలి. సో గైస్, మన ఆంధ్ర నుంచి అయితే ఒక 50,000 60,000 మంది ఎగ్జామ్ రాస్తారు. మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరు క్వాలిఫై అవుతారు. కొంత కేటగిరీ వైజ్ నుంచి ఉంటుంది కట్ ఆఫ్ అనేది. పాస్ మార్క్ మాత్రం, క్వాలిఫికేషన్ మార్క్స్ మాత్రం 50 మార్క్స్ అనమాట. క్వాలిఫికేషన్ మార్క్స్ అనేవి 50 మార్క్స్ అండి. సో 50 మార్క్స్ కన్నా ఎక్కువగా మీకు 100 వస్తే, 100, 105 అలా వస్తే మీరు మంచి ర్యాంక్ అనేది మీకు వస్తుంది. మంచి యూనివర్సిటీలో అనేది మీకు ర్యాంక్ వస్తుంది. 150 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. 3 సెక్షన్స్ అనేవి ఉంటాయి, ABC సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఏంటో నేను చూపిస్తాను. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను ఈ వీడియోలో. సారీ అండి, ఇందాక 150 అని చెప్పాను కదా, సారీ. 200 మార్క్స్ అనేవి ఉంటాయి. 200 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. మనకి సెక్షన్ ఏ నుంచి అనలైటికల్ ఎబిలిటీ నుంచి వస్తుంది. డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ 55 మార్క్స్. అలాగే డేటా సఫిషియన్సీ 20 మార్క్స్కి వస్తుంది, 75 అనమాట. అలాగే తెలంగాణ వాళ్ళకి ప్యాటర్న్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఆల్మోస్ట్ అందరికీ సేమ్ ఉంటుంది. కమ్యూనికేషన్ ఎబిలిటీ 70 మార్క్స్కి వస్తుంది. అలాగే మ్యాథమెటికల్ ఎబిలిటీ 35 మార్క్స్కి వస్తుంది. సో మీరు ఎక్కువగా స్కోర్ చేసుకోవాలి అనుకుంటే కమ్యూనికేషన్ ఎబిలిటీ అండ్ అనలైటికల్ ఎబిలిటీలోనే మీరు బాగా స్కోర్ అనేది చేసుకోగలరు. మనకి 150 మినిట్స్ అనేది ఉంటుంది, అంటే 1.5 hour ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో గైస్, మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇలాగా. ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారో, ఎంబీఏ ఎంసీఏ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. మీ ఫైనల్ సెమిస్టర్ నుంచే ప్రిపేర్ అవ్వండి, మీకు మంచి ర్యాంక్ అనేది వస్తుంది. అలాగే ఇంకా డెప్త్గా నేను సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అసలు ఏ సెక్షన్ నుంచి ఎన్ని మార్క్స్ క్యారీ చేస్తుంది, అసలు ఎలా ఈజీగా మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, ఏ ర్యాంక్ వస్తే ఎన్ని మార్క్స్ వస్తే ఏ ర్యాంక్ అనేది వస్తుంది, ఏ కాలేజెస్లో, ఏ యూనివర్సిటీస్లో మీకు ర్యాంక్ అనేది వస్తుంది అనేది నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో అనేది అప్లోడ్ చేస్తాను. సో గైస్, ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే మంచిది. నేను చెప్తున్నాను, మంచిగా ఇప్పటి నుంచే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే కమెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.